పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటు కోసం ప్రయోగాత్మకంగా ఒక డ్రోన్ను ఉపయోగించారు. నర్సాపురం నుంచి ఎలమంచిల వరకు 15 కిలోమీటర్ల మేర ఏర్పాటు కానున్న కొత్త 11 కేవీ లైన్ కోసం అధికారులు డ్రోన్ ఉపయోగించారు. డ్రోన్ సాయంతో పని సులభంగా జరగడంతో పాటు ఫాస్ట్గా అవుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధు చెప్తున్నారు. 10 మంది కార్మికులతో చేయాల్సిన పని 2 కార్మికులతో పూర్తవుతుందంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిగా డ్రోన్ టెక్నాలజీ వాడి ఈ యొక్క కొత్తగా లైన్ వేసే ఒక టెక్నాలజీ ప్రకారం ఈ లైన్ వర్క్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే 3 గంటలు పట్టే పని కేవలం ఒక పావు గంట 20 నిమిషాల్లో ఆ డ్రోన్ సహాయంతో మనం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఏదైనా కొత్త లైన్ లాగినప్పుడు ఆ లైన్లో ఉన్నటువంటి ఫీడర్లన్నీ సప్లై ఆపి చేయడం జరుగుతుంది. ఇది ఇలా మనం ఫాస్ట్గా చేయడం వలన ఆ యొక్క అంతరాయాన్ని మనం తగ్గించగలుగుతాము. అదేవిధంగా ఈ కండక్టర్ కూడా నలిగిపోకుండా మంచిగా నీట్గా అయ్యేలాగా కూడా దీన్ని ఉపయోగపడుతుంది. అదేవిధంగా వినియోగదారులకు కూడా అంతరాయం బాగా తగ్గుతుంది. తొందరగా ఎటువంటి లైన్ అయినా కొంచెం త్వరగా లైన్ కంప్లీట్ చేయడానికి ఈ టెక్నాలజీ మనం కొత్తగా ప్రయోగం చేసాము. అది సక్సెస్